ఇక తిరుమల కల్తీ లడ్డు వ్యవహారంపై ప్రభుత్వానికి సిట్ లేఖ రాస్తుంది. దర్యాప్తులో తేలిన అంశాలు సిట్ లేఖలో ప్రస్తావించింది. 2019-24 మధ్య లడ్డూ ప్రసాదంలో జరిగిన అనేక తప్పిదాలు లేఖలో తెలిపింది సిట్. లడ్డూలో కల్తీ జరిగినట్టు నిర్ధారించడంతో పాటుగా భవిష్యత్ దిద్దుబాటు చర్యలు కూడా సూచించింది. ఇక సిట్ లేఖను పూర్తిగా అధ్యయనం చేశాకే ప్రభుత్వ వర్గాలు స్పందించాలనుకుంటున్నాయి. సిట్ క్లీన్ చిట్ అంటూ ప్రజల్ని వైసీపీ తప్పుదోవ పట్టించే ప్రయత్నాలపై ప్రభుత్వం సీరియస్గా ఉంది. తప్పుడు ప్రచారాలకు గట్టిగా తిప్పికొట్టడంతో పాటు కఠిన చర్యలు తీసుకోవాలని సర్కారు యోచిస్తోంది. భక్తుల విశ్వాసం, టీటీడీ ప్రయోజనాలు కాపాడే విషయంలో రాజీ లేదని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. పూర్తి నడిచేందుకు మా కరెస్పాండెంట్ శ్రీహరి ఫీల్డ్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, ఇంకా సిట్ లేఖలో ఏ అంశాలు ప్రస్తావించిందంటారు? ప్రధానంగా చూస్తున్నాం తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారం వెలుగు చూసినప్పటి నుంచి ఏ స్థాయిలో మాటల యుద్ధం కొనసాగుతుందో, ఇప్పుడు తాజాగా సిబిఐలో ఎక్కడ కూడా కల్తీ లేదంటూ అటు వైసీపీ ఆల్రెడీ ఇప్పటికే పరిహార యజ్ఞాలు యాగాలంటూ భూమన కరుణాకర్ రెడ్డి అక్కడ చేయడం ప్రస్తుతం ఈరోజు చూస్తూ వస్తున్నాం. ఇక ఇప్పటికీ కూడా ఇంకా ఇష్యూ మరింత పెద్ద చేసే విధంగానే చూస్తున్నారు. ఇప్పుడు ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుంది అనుకోవచ్చు. ప్రభుత్వం ఎప్పుడు సిట్ లేఖకు సంబంధించి ఎప్పుడు అధ్యయనం చేసి మనకి చెప్పబోతోంది పూర్తి డీటెయిల్స్? రైట్ సతీష్, ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు కల్తీ వ్యవహారం ఏదైతే ఉందో దీనిపైన అయితే రాష్ట్ర వ్యాప్తంగా అయితే సంచలనం లేపింది. రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా ఎవరైతే ప్రపంచ దేశాల్లో కూడా తెలుగువారు ఎవరైతే ఉన్నారో వెంకటేశ్వర స్వామికి భక్తులు పెద్ద ఎత్తున రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచ దేశాల్లో ఉన్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే దేవస్థానం ఏదైతే తిరుమల తిరుపతి ప్రసాదం ఏదైతే ఉందో లడ్డూలో కల్తీ జరిగిందంటూ కూడా పెద్ద ఎత్తున ఇటు ఒక పక్క సీఎం చంద్రబాబు, అదేవిధంగా పక్క ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే పెద్ద ఎత్తున ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే దీంట్లో ప్రధానంగా లడ్డులో ఈ జంతువుల కొవ్వు, అదేవిధంగా ఇతర ఏదైతే పామాయిల్, అదేవిధంగా కెమికల్స్ పెద్ద ఎత్తున కలిశాయి అంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపించారు. అయితే నెయ్యి కొనుగోలు వ్యవహారంలో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిందని చెప్పని కూడా ఆరోపించారు. అయితే ప్రధానంగా ఈ నెయ్యి ఏదైతే డోలే బాబా కంపెనీ ఏదైతే ఉందో నెయ్యికి సంబంధించింది, అక్కడ పాలే లేవు, గేదెలే లేవు, అలాంటి ఈ కంపెనీ ఏదైతే ఉందో దాని నుంచి పాలు లేని చోట నెయ్యి ఎలా తీసుకువచ్చి ఈ దీంట్లో ప్రసాదంలో కలిపారు అని చెప్పని పెద్ద ఎత్తున అయితే ఆరోపిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన అయితే ఏదైతే ఈ పెద్ద ఎత్తున ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా ఇష్యూ నడుస్తుందో దీనిపైన అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా సిట్ నివేదిక కావాలని చెప్పని కోరింది. అయితే ఈ నేపథ్యంలోనే సిట్ అధికారులు, ఏసీబీ అధికారులతో పాటు సిట్ ఏదైతే ఉందో దీనిపైన సమగ్ర దర్యాప్తు జరిపి విచారణ చేపట్టింది. దీనికి సంబంధించి అయితే నేడు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సిట్ దానికి సంబంధించిన సమగ్ర దర్యాప్తు ఏదైతే ఉందో దాన్ని అందించింది. అయితే ఈ నేపథ్యంలోనే ప్రధానంగా చూసుకున్నట్లయితే దీంట్లో కల్తీ జరిగింది. కల్తీలో ఏదైతే పామాయిల్తో పాటు ఏదైతే కెమికల్స్ కలిపి ఈ లడ్డు ప్రసాద వితరణలో అయితే పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని చెప్పని అయితే రాష్ట్ర ప్రభుత్వానికి సిట్ కూడా లేఖ అయితే అందించింది. అయితే దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన కఠిన చర్యలు తీసుకునేందుకైతే సిద్ధంగా ఉంది. భక్తుల మనోభావాలు, అదేవిధంగా టీటీడీ ఈ పరిరక్షణ ఏదైతే ఉన్నాయో భక్తుల మనోభావాలను దెబ్బతినే విధంగా ఎవరైతే పాల్పడ్డారో వారిపైన కఠిన చర్యలు తీసుకునేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం స్ట్రిక్ట్గా ఉన్నట్టుగా అయితే మనకి సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే రానున్న రోజుల్లో మరింతగా ఎవరైతే ఈ అక్రమాలకు పాల్పడ్డారు, ఈ అవినీతికి పాల్పడ్డారు అనే దానిపైన అయితే మరింత దర్యాప్తు జరిపి దాంట్లో ఎవరెవరి పాత్ర ఉంది, ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు, ఎంతకి అసలు ఈ కొనుగోళ్లు జరిగాయి, అసలు ఎందుకు ఇంత అక్రమాలకు పాల్పడాల్సి వచ్చింది అనే దానిపైన అయితే మరింత సమాచారాన్ని తీసుకొని దీంట్లో ఇన్వాల్వ్ అయిన నాయకులు ఎవరున్నారు, అధికారులు ఎవరున్నారు, టీటీడీలో జరిగిన అక్రమాలన్నిటిని కూడా బయటికి తీసి వాటన్నిటిపైన కూడా సమగ్ర దర్యాప్తుతో అధికారులపైన అయితే తగిన చర్యలు, తగిన వారిపైన వేటు వేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే గట్టిగా నిర్ణయించుకుంది. దీనిపైన ఇక నుంచి మొన్నటి వరకు అయితే సిట్టు నివేదిక వచ్చిన తర్వాత ఎవరైతే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ నివేదిక ఇచ్చిన తర్వాత మాట్లాడాలని చెప్పి సీఎం చంద్రబాబు అయితే వారికి ఒక సూచన ఇచ్చారు. అయితే ఇప్పుడు ఏదైతే ఈ లేఖ అందిందో సమగ్ర దర్యాప్తు సిట్టు లేఖ ఏదైతే ఉందో అది రాష్ట్ర ప్రభుత్వానికి అందిన తర్వాత ఇక మంత్రులు ఎలా స్పందిస్తారు, రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనే దానిపైన అయితే కొంత వేచి చూడాల్సి ఉంటుంది. దీంట్లో ప్రధానంగా అధికారులు, అదేవిధంగా ఎవరైతే గత ప్రభుత్వ పాలకులు ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వారందరిపైన కూడా తగిన చర్యలు తీసుకునేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం గట్టి పట్టుదలతో అయితే ఉందనేది మనకు అందుతున్న సమాచారం. సతీష్, రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.